ఉగాది నాడు ఖచ్చితంగా నాగబాబుకి మంత్రి పదవి వచ్చేస్తుంది అని అందరూ ఆశపడ్డారు. ఎందుకంటే ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత మంత్రి పదవి ఇస్తారు అనేది. అయితే ఇంకా మంత్రి పదవి ఇచ్చేస్తే ఆ సంబరాలకు కూడా రెడీ అయ్యారు జన సైనికులు. కానీ నాగబాబు మంత్రి పదవి సంబరాలకు ఒక స్మాల్ బ్రేక్ పడినట్టు కనిపిస్తోంది. ఉగాది రోజు ఏర్పాట్లలో మొత్తం P4 మీద కాన్సన్ట్రేషన్ చేశారు కానీ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కానీ మంత్రి పదవుల అంశం కానీ ఎక్కడ టచ్ చేయట్లేదు తెలుగుదేశం పార్టీ. అంటే నాగబాబుకి ఇప్పుడు ప్రస్తుతం మంత్రి పదవి ఇచ్చే ఆలోచనలు, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చే ఆలోచనలు అయితే తెలుగుదేశం పార్టీ సిద్ధంగా లేదు, కూటమి ప్రభుత్వం కూడా సిద్ధంగా లేదు. ఈ విషయం అఫీషియల్గా అయితే అనౌన్స్ చేయలేదు, అలాగని ఇస్తున్నట్టు కూడా అనౌన్స్ చేయలేదు, ఇవ్వట్లేదు అనేది కూడా అనౌన్స్ చేయలేదు. ఏది ఏమైనా ఉగాది నాడు మంత్రిగా కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు అని జరిగిన ప్రచారం ఏదైతే ఉందో అది వాయిదా పడిందని చెప్పాలి ఒక రకంగా. ప్రస్తుతం కంప్లీట్గా ప్రభుత్వం మాత్రం P4 విధానాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, P4 మీదే స్పెషల్ ఫోకస్ పెడుతోంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు గారికి కొంతమంది సలహా ఇచ్చారట, ప్రస్తుతం అయితే P4 మీద ఫోకస్ పెడితే బాగుంటుంది, ఈ ప్రమాణ స్వీకారాలు లేదంటే మంత్రి పదవుల సంగతి తర్వాత చూద్దాం అన్నారట ఇంకా ముందు. అయితే నాగబాబుని క్యాబినెట్లో తీసుకోవడం అయితే గ్యారంటీ, కానీ ఎప్పుడు తీసుకుంటారు అనేది క్లారిటీ లేదు. ఉగాదికి మాత్రం ఆ కార్యక్రమం లేదు.